హలో గాయ్స్, మీకు విషయం చెప్పాలి. ఇంట్లో పొద్దున్న ఆడపిల్లలు ఏడిస్తే మంచివి కాదు అని అంటారు కదా. అది ఎప్పుడు అంటే నమ్ముతా ఇలాంటివి, కానీ ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఏమైందంటే నిన్నంతా అసలు ఎంత దారుణంగా జరిగిందంటే, లిటరల్గా మార్నింగ్ అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ వీడియోస్ చూసుకుంటూ గంట ఏడ్చి, యాక్చువల్లీ నాకు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. ఇంటి దగ్గర నుంచి 1 hour జర్నీ చేసి వెళ్ళాలి. అది కూడా మైండ్ లేకుండా వీడియోలు చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఇక నెమ్మదిగా మా హస్బెండ్ తిడితే లేచి రెడీ అయ్యి వెళ్ళా. 1 hour జర్నీ చేసి వెళ్తే అక్కడ 2.5 hours వెయిటింగ్ పెట్టారు. నేను ఎగ్జాక్ట్గా ఇంకా 10 minutes ముందే వెళ్ళా అపాయింట్మెంట్ టైంకి. కానీ 2 hours వెయిటింగ్ పెట్టి 2 hours తర్వాత డాక్టర్ వచ్చి చూశాడు. అండ్ అప్పటికి ఆకలిస్తుంది అనమాట బాగా. 1:32 అయిపోయింది. పొద్దున ఏం తినకుండా వచ్చేసాము. నేను అట్లా ఏడుస్తుండడం వల్ల ఏం వండలేదు మార్నింగ్. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడేమో బస్సులో ఫోన్ మర్చిపోయాను. ఫోన్ పోయింది. ఇంకా వంట చేసుకోవడం లేట్ అయిపోతుంది అని చెప్పి అక్కడే ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఏదో ఆర్డర్ చేసుకొని వచ్చాము ఇంటికి. మొత్తం వెజ్ అనమాట. అస్సలు ఏదో ఓకే, ఆకలి మీద ఉన్నాం కదా, ఇంకా తినేయాల్సి వచ్చిందనమాట. అలా ఉండింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకుందామని తీస్తే ఒక బిన్ కవర్లో చాలా చెత్త పడేసి ఉందన్నమాట. లైక్ వేస్ట్ ఫుడ్ అదంతా. అది తీసుకొని వెళ్ళడానికి కవర్ తీయగానే మొత్తం అంతా ఫ్లోర్ మీద పడిపోయింది, మ్యాట్ మీద. సో నా వర్స్ట్ ఎక్స్పీరియన్స్తో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, పొద్దున్నే హ్యాపీ మూడ్తో, హ్యాపీగా స్మైల్తో స్టార్ట్ చేయండి. ఏదైనా కానీ బాగా డీప్గా బాధపడాల్సిన విషయం అయితే తప్ప ఇట్లా రీల్స్ చూసుకుంటూ కూడా ఏడ్చుకుంటూ డే స్టార్ట్ చేయొద్దు. హోల్ డే ఏడుస్తూనే అయిపోయింది నాది లిటరల్గా. టేక్ కేర్ గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.